హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో బిజినెస్ కోచ్ అలాగే ఎక్స్పర్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ పూర్ణచంద్ర రెడ్డి ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ నరేష్. రీసెంట్గా చూసుకుంటే చాలా వరకు మనం ఎప్పటి నుంచి వింటున్నాము, చాలా వరకు కంపెనీలు ఉన్న పలంగా జాబ్స్ తీసేస్తాయి, ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళని తీసేసి తక్కువ శాలరీతో పెట్టుకుంటారు అని వింటూ ఉంటాం. కానీ 1 వీక్ బ్యాక్ ఒక ఆర్టికల్ చదివిన, టీసీఎస్లో దాదాపు 12,000 మెంబర్స్ని తీసేస్తున్నారు అని ఒక వార్త చదివిన. అసలు నిజమా కాదా అని డౌట్ వచ్చింది. సో అంటే 12,000 మంది ఎంప్లాయీస్ని తీసేసి, అంటే వాళ్ళకి ఎంతో ఉంటుంది, వాళ్ళు రకరకాల ప్లాన్స్లో ఉంటారు, ఎందుకు ఈ విధంగా లే ఆఫ్ చేస్తారు జాబ్స్ నుంచి? సో ఈ లే ఆఫ్స్ వాట్ ఎవర్ న్యూస్ మీరు విన్నారు, ఈవెన్ ఐ హావ్ హర్డ్ ఇట్ అండి. రైట్. సో నిజమా కాదు అనేది ఇట్ హ్యాస్ టు బి స్టిల్ వెరిఫైడ్ ఫ్రమ్ అదే టీసీఎస్. అనిపిస్తుంది మాకు. అదే. సో కానీ ఇట్ హ్యాస్ గ్లోబల్గా మనం చూసుకుంటే అన్ని న్యూస్ ఛానల్స్లో అండ్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆర్టికల్స్లో ఇది మీరు చెప్పింది ఉంది, రైట్. లే ఆఫ్ చేస్తున్నారు 12,000 ఎంప్లాయీస్ అని. Okay. అలా నాట్ ఓన్లీ టీసీఎస్ అండి, వెన్ యూ సీ ఫ్రమ్ లాస్ట్ 5 years మెనీ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇలా సడన్ లే ఆఫ్స్ అనేది చేస్తున్నారు. ఓకే. ఓకే, దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. కొన్ని రీజన్స్ మనం మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ రీజన్ బీయింగ్ ఇస్ ఆటోమేషన్ ఇన్ ద ప్రాసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళు వర్క్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్లో ఇంకా మాన్యువల్గా వాళ్ళ వర్క్ అవసరం లేదు. అంటే ఎవరైతే వాళ్ళు వర్క్ చేస్తున్నారో ఆ మాన్యువల్ వర్క్ అవసరం లేదు, దానికి వాళ్ళు ఆల్టర్నేట్గా ఒక ఏఐ సాఫ్ట్వేర్ బిల్డ్ చేసేసుకున్నారు. ఓకే. అలాంటప్పుడు యూనో వీళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేసి వాళ్ళకి అంత అంత అవసరం లేదు. ఏం చేస్తారు వాళ్ళు, ఒక ఏఐ సాఫ్ట్వేర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఆ ఏఐ సాఫ్ట్వేరే వీళ్ళు చేసే పని ఇంకా ఫాస్ట్గా, ఇంకా బెటర్గా, ఇంకా ఎక్యురేట్గా చేస్తుంది. ఓకే. సో అలాంటప్పుడు ఏంటి, వీళ్ళకి ఈ హ్యూమన్స్ని పెట్టి చేయించుకునే పని అవసరం ఉండదు కదా. సో ఎక్కడైతే ఆటోమేషన్స్ అవుతున్నాయో, కొన్ని ప్రాసెసెస్ ఉన్నాయి, అక్కడ హ్యూమన్ టచ్ లేకుండా ఆటోమేషన్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే చోటు దే ఆర్ లేయింగ్ ఆఫ్ అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. సో ఇక్కడ ఏంటి, ఆ పనికి ఇన్ని రోజులు మాన్యువల్గా చేసేటప్పుడు 100 మందిలో అవసరం ఉండే, ఇప్పుడు ఏఐ టూల్ వచ్చినప్పుడు ఆ 5 members మాత్రం అవసరం, మిగతా 95 అవసరం లేదు. ఆ 5 members ఈ ఏఐ టూల్ వాడి దే ఆర్ డూయింగ్ ద ప్రాసెస్ అనమాట. సో ఏఐ అడ్వాన్స్మెంట్ వల్ల పీపుల్ ఆర్ బేసిక్లీ లూజింగ్ జాబ్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. సెకండ్ మెయిన్ రీజన్ వచ్చి ప్రాఫిట్ అండ్ కాస్ట్ కటింగ్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఇట్ కమ్స్ టు కంపెనీ, వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక ఐడియా ఉండదు. ఓకే, మనం ఎంత దీనికి బడ్జెట్ పెట్టాలి, ఎంత హైర్ చేసుకోవాలి, మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, కానీ రియల్ క్లారిటీ ఉండదు. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఓవర్ హైరింగ్ చేసేసుకుంటారు. ఎంతైతే వాళ్ళకి ఒక వర్క్కి ఎంత డబ్బులు ఇవ్వాలో దానికన్నా ఎక్కువ ఇచ్చి చేయించుకుంటారు, ఎందుకంటే క్లయింట్ సాటిస్ఫై చేయాలి కదా. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ వీళ్ళు బల్క్ హైరింగ్ చేసుకోవడము, ఎక్కువ శాలరీ ఇచ్చి హైరింగ్ చేసుకోవడము, ఎందుకంటే ప్రాజెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి మిస్ అవ్వకూడదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నా, ఓకే, మీ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నా, మీ దగ్గర ఎంప్లాయీలు చక్కగా లేరు, లేదంటే మీ ఎంప్లాయిడ్ స్కిల్ లేరు అని చెప్పి నాకు ఒకవేళ అనిపిస్తే వాట్ ఐ నాట్ గివ్ ప్రాజెక్ట్ టు యూ. సో ఆ ప్రాసెస్లో ఏంటి, ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు సడన్గా మార్కెట్లో ఉన్న ఏదైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎక్స్పీరియన్స్ ఉన్నారో అందులో బర్గ్గా హైర్ చేసేసుకుంటారు వాళ్ళు. ఎంత శాలరీ అయినా పర్వాలేదు, వచ్చేసి సో దట్ దే డు నాట్ మిస్ ద ప్రాజెక్ట్. ఇక్కడేంటి, ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి లాభం రాదు. ఎందుకు, ఒక క్యాల్కులేషన్ లేకుండా ఏదో ర్యాండమ్గా దే స్టార్టెడ్ హైరింగ్. సో వాళ్ళకి లాభం ఎప్పుడైతే రాదనిపిస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs ప్యాకేజ్ ప్రామిస్ చేశారు, మిమ్మల్ని సడన్గా ఫైర్ చేసేసి ఆ ప్రాజెక్ట్లో అదే ప్రాసెస్లో ఒక 8 lakhs 10 lakhs ఇంకొకటి పెట్టుకుంటారు. అట్లా బేసిక్లీ దే ఆర్ ఫైరింగ్ ఆల్ ద పీపుల్. ఉన్నట్టుండి హైర్ చేసేసుకొని ఎప్పుడైతే వాళ్ళకి లాభాలు రానట్టు అనిపిస్తుందో, ఎప్పుడైతే వాళ్ళ ప్రాజెక్ట్స్కి ఏదైతే ఎస్టిమేషన్ కాస్ట్ ఉందో ఆ కాస్ట్కి వీళ్ళు ప్రాఫిట్స్ మ్యాచ్ అయితే లేదో, సడన్గా వాళ్ళ ఎంప్లాయీస్, ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్ ఆర్ ద పీపుల్ వేర్ దే కెన్ ఎక్స్పెరిమెంట్. సో హైలీ పేడ్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని ఫైర్ చేసేసి దే ఆర్ బేసిక్లీ హైరింగ్, రీహైరింగ్ ఆర్ తక్కువ శాలరీలో పనిచేసే వాళ్ళని దే ఆర్ కీపింగ్ ఇన్ జాబ్ అనమాట. ఓకే. అలా. సో వాళ్ళు వేరే ప్లాన్స్లో ఉంటారు కదా, అప్పుడు ప్లాన్స్లో ఉంటారు. దట్ ఈస్ అ బిగ్ థింగ్ ఫర్ దట్స్ వై పీపుల్ ఏదైతే వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్ జాబ్ ఇట్ ఈస్ నాట్ సెక్యూర్డ్ అంటారు. అండ్ పీపుల్ లైక్ గవర్నమెంట్ జాబ్స్. ఏంటంటే నువ్వు చేసినా చేయకపోయినా, నీకు ప్రాజెక్ట్ ఉన్నా లేకపోయినా, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, నీ సర్వింగ్ పీరియడ్ వరకు యూఆర్ సేఫ్ అండ్ సెక్యూర్డ్, నీ జీతం టైం పడుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్ కంపెనీ, నో మ్యాటర్ విచ్ పొజిషన్ యూఆర్ ఇన్, ఈరోజు నువ్వు సీఈఓ పొజిషన్లో ఉన్నా కూడా రేపు పొద్దున్న లేసేసరికి నీ జాబ్ నీ దగ్గర ఉండదు. అలా. సో ఇట్స్ అన్సర్టెన్. సో ప్రైవేట్ జాబ్ ఈజ్ ఆల్వేస్ అన్సర్టెన్. ఓకే. చాలా మంది బిజినెస్ అన్సర్టెన్ అంటారు, కానీ ప్రైవేట్ జాబ్ ఈజ్ మోర్ అన్సర్టెన్ దెన్ బిజినెస్. అదే. సో దిస్ ఇస్ ద సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ బీయింగ్ ఇస్ వీళ్ళు అప్స్కిల్ అవ్వరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే అప్స్కిల్ అవ్వరో, ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, ప్రాజెక్ట్కి సర్టన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ప్రాజెక్ట్లో వీళ్ళు జావా మీద వర్క్ చేశారు, సడన్గా ఒక కొత్త క్లయింట్ వచ్చాడు, నాకు పైథాన్ రిలేటెడ్ నా వర్క్ ఉంటుంది అని చెప్పాడు.
సో కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వీళ్ళు ఎవరైతే పైథాన్ నేర్చుకోలేకపోయారో, ఎవరికైతే పైథాన్ మీద నాలెడ్జ్ లేదో, కానీ క్లయింట్కి మనం పైథాన్ రిలేటెడే సర్వీస్ ఇవ్వాలి. రైట్. సో ఇప్పుడు జావాలో ఉన్న నాలెడ్జ్ వాళ్ళకి పెట్టి ప్రయోజనం లేదు. సో ఈ ప్రాజెక్ట్లో వీళ్ళకి పని ఉండదు కాబట్టి దే ఫైర్ దమ్. ఓకే, ఇంకా ఈ కొత్త ప్రాజెక్ట్లో పైథాన్ కావాలి, మీకు పైథాన్ నాలెడ్జ్ లేదు, ఇప్పుడు నేర్చుకొని ఇప్పుడు నువ్వు సడన్గా ఇంప్లిమెంట్ చేసి క్లయింట్ను సాటిస్ఫై చేయలేవు అని చెప్పి దే ఫైర్. సో దే ఆర్ మల్టిపుల్ రీజన్స్ అండి. సో కాస్ట్ కటింగ్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ అప్స్కిల్ అవ్వకుండా అక్కడే ఉండడం అవ్వచ్చు, లేదంటే కొత్త ప్రాజెక్ట్లో ఎవరైతే క్లయింట్ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ వీళ్ళు మ్యాచ్ కాకపోవచ్చు. సో దే హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ వై పీపుల్ గెట్ ఫైర్డ్ అనమాట. సో బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వెన్ యూ ఆర్ డూయింగ్ అ ప్రైవేట్ జాబ్ ఆల్వేస్ ట్రై సేవింగ్ సర్టన్ అమౌంట్. అంటే మీరు 10 రూపీస్ ఎర్న్ చేస్తుంటే అట్లీస్ట్ 1 or 2 రూపీస్ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పి బీ రెడీ అండ్ ఆల్వేస్ హ్యావ్ సేవింగ్స్, ఫస్ట్ థింగ్. సెకండ్లీ, ప్లీజ్ హ్యావ్ అ స్కిల్ అంటే ఏంటి, ఒక మంచి చేతి పని. నువ్వు ఎంత ప్రైవేట్ జాబ్ చేసినా కూడా నీకంటూ ఒక స్కిల్ అనేది వచ్చి ఉండాలి. సో దాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ నేను సడన్గా తీసినా కూడా యూ షుడ్ హ్యావ్ సర్టన్ స్కిల్ టు సర్వైవ్. ఓకే, సడన్గా జాబ్ వెళ్ళిపోయింది, వాట్ ఈస్ దట్? నువ్వు బయటకు వచ్చినాక నీకు సడన్గా జాబ్ రాదు కదా, మళ్ళీ ఒక 6 months 3 months నువ్వు స్ట్రగల్ అవ్వాలి ఒక కొత్త జాబ్ రానికి. ఆ గ్యాప్లో హౌ విల్ యూ అర్న్? సో ఏదో ఒక మంచి స్కిల్ నేర్చుకోండి. దట్ క్యాన్ బి డిజిటల్ మార్కెటింగ్, దట్ క్యాన్ బి వీడియో ఎడిటింగ్, దట్ క్యాన్ బి ఫోటోగ్రఫీ, దట్ క్యాన్ బి కుకింగ్. నో మ్యాటర్ విచ్ స్కిల్ యూ లర్న్, ఒక ప్యాషనెట్ స్కిల్ మీరు నేర్చుకున్నారనుకోండి, ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో కొత్త జాబ్ వచ్చేవారికి ఈ స్కిల్ మీద మీరు బతకచ్చు. సో ఇలాంటి బ్యాడ్ సినారియోలో యూ టెల్ మీ, ఫర్ ఎగ్జాంపుల్ సడన్లీ యూ లూజ్ జాబ్ బట్ యూ హ్యావ్ అ స్కిల్. అంటే మేబీ ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ప్యాషనెట్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్, మీ డిజిటల్ మార్కెటింగ్ వచ్చు అనుకోండి, మీరేం చేస్తారు, కొత్త జాబ్ వచ్చేవారికి సైడ్గా ఫ్రీలాన్సింగ్లో డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటారు. ఆ జాబ్ వచ్చినాక ఇక్కడ మీరు ఫ్రీలాన్సింగ్ వదిలేస్తారు. సో బీ ప్రిపేర్డ్ అండి. సో ప్రైవేట్ కంపెనీస్ నో మ్యాటర్ విచ్ పొజిషన్ యూఆర్ అంటూ ఈరోజు ఉన్నారు, రేపు పొద్దున ఆఫీస్ పోయేసరికి ల్యాప్టాప్ పెట్టిపో మాకు నీ అవసరం లేదంటారు. రైట్. సో దట్ ఈస్ హౌ. కాకపోతే కొన్ని మంత్స్ ముందే చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కంపెనీస్కి. కొన్ని కంపెనీస్ చెప్తారండి, కొన్ని కంపెనీస్ ముందే చెప్తారు. ఇట్లా సడన్ గా ఫైర్ చేస్తే ఏంది అప్పుడు పరిస్థితి? సడన్ గా ఫైర్ పర్సన్ కానీ ఆ ఎంప్లాయీ కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుందా? కంప్లైంట్ అంటే కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఏం చేస్తారంటే ఒక 2 months అంటే 1 month or 3 months శాలరీ అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు సడన్గా ఫైర్ చేయాలని ఫిక్స్ అయిపోయి మీరు ఫైర్ అయిపోయారని చెప్తారు. కానీ పెద్ద ఎంఎన్సీ రెప్యూటెడ్ కంపెనీస్ ఏం చేస్తారంటే, అరే బాబు నీకు సడన్గా చెప్పినాం కదా, మేమేం చేస్తున్నామంటే నీకు ఒక 3 months శాలరీ, నువ్వు పని చేయడానికి అవసరం లేదు, నువ్వు పని చేయకు, డైరెక్ట్ రేపు నుంచి ఆఫీస్ రాకు, కానీ 3 months శాలరీ నీకు ఇచ్చేస్తున్నావు అడ్వాన్స్గా, విచ్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్. అట్లా ఇచ్చి కొన్ని కంపెనీస్ ఆపుతారు. కొన్ని కంపెనీస్ ఎవరైతే లాసెస్లో ఉన్నారో, మా దగ్గర డబ్బులు లేదు, ఇంకా నీకేమి ఇస్తాము, నీకు ఎన్ని రోజులు ఎంతైతే పని చేసినా అంత పైసలు నీకు ఇస్తున్నాము, ఇంకా రేపు నుంచి నువ్వు జాబ్కి రాకు, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ లెటర్ ఉందో అంత ఎక్స్పీరియన్స్ లెటర్ ఇచ్చేస్తామంటారు. కొన్ని మందులు ప్రీవియస్గానే చెప్తారు, అరే బాబు ఈ సర్టెన్ రోజు మాకు కొత్త ప్రాజెక్ట్ వస్తుంది, మీ అవసరం లేదు, అంటే మేము కాస్ట్ కటింగ్ చేస్తున్నాము, వాళ్ళ ఏదో ఒక రీజన్ చెప్పి ముందుగానే అడ్వాన్స్ అని చెప్తారు, ఈ 3 monthsలో మీరు జాబ్ చూసుకోండి, ఎప్పుడు జాబ్ కొట్టారో అప్పుడు వెళ్ళిపోండి, ఆ రోజుకి మీకు ఎక్స్పీరియన్స్ మీ శాలరీ ఇస్తాం. అట్లా దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. బట్ బీ ప్రిపేర్డ్ అండి, వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు అ ప్రైవేట్ జాబ్ ఆల్వేస్ బీ ప్రిపేర్డ్. ఇంకోటి మెయిన్ థింగ్ వాట్ పీపుల్ డూ ఇస్, వాళ్ళ స్తోమతి కన్నా 2x 3x అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టేసుకుంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 20 lakhs ప్యాకేజ్ అనుకుందాం, నెలకి ఒక 1.2 lakhs 3 lakhs శాలరీ అనుకోండి, వస్తుంది, ఇదే నా లైఫ్ అన్నట్టు ఉన్నట్టు ఒక 3 కోట్లు 2 కోట్లు విల్లాలు కొనేయడం, ఇలాంటి ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కోవడము, ల్యాండ్ కొనేసుకోవడం, పెద్ద కార్లు కొనుక్కోవడం, ఈఎంఐల మీద కొనేస్తారు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఓకే, వాట్ ఎవర్ యువర్ స్టేటస్ ఇస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,20,000 మీరు ఎర్న్ చేస్తున్నారంటే ఆ రేంజ్ కన్నా కొంచెం తక్కువ ఖర్చు పెట్టండి, ఆ రేంజ్కి తక్కువనే యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ మనీ అనమాట. సేవింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. స్పెండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. స్పెండింగ్ కూడా ఇది పర్మనెంట్ జాబ్ కాదు కదా, రేపు పొద్దున్న వెళ్ళిపోవచ్చు. సో ప్లీజ్ డూ నాట్ స్పెండ్ టూ మచ్. వాళ్ళకి వీళ్ళకి చూపించుకోనికి అంటే ఒక లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేయకుండా మీకున్న దాంట్లో ఎంత ఉందో దానికన్నా తక్కువనే బతికితే ఇలాంటి సిచ్యువేషన్స్లో యూ బీ ఆల్వేస్ సేఫ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.